ఆత్మాభిషేకము ఆనంద నిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారానీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై వాక్యాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా
ఆది సంభూతుడుగా మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున మీకు శుభాశిష్యులు కలుగునుగాక. ఆమేన్. మృతుల లోకము అందు నుండి లేచినటువంటి ప్రప్రథముడు ఆది సంభూతుడు యేసు దేవుడు. ఆయన యొక్క అమూల్యమైనటువంటి శక్తి చేత లోకములో మొట్టమొదటిగా మరణమును జయించి తిరిగి లేచిన వాడుగా, మరణమును సమాధి చేసి లేచిన వాడుగా, మన మధ్య సంచరించినటువంటి వాడు యేసు దేవుడు. మనము గ్రహించవలసినటువంటి అనేకమైన అంశములు బైబిల్ నందు లిఖించబడి ఉన్నారు. ఒక్కొక్కటిగా దేవుడు మనకు బోధపరుస్తూ ఉన్నాడు. మరణం అనేటువంటిది మనిషికి కేవలము తాత్కాలికమనేది. మరణమును జయించగలిగే శక్తి మానవునికి ఉన్నది అని యేసుస్వామి తన జీవితములో మరణమును జయించడం ద్వారా రుజువుపరిచారు. ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనకు తెలియచేశారు. మొదటిగా మీరు గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ శరీరము ఈ ఆత్మను తనలో ఉంచుకోగలుగుతుంది, కానీ ఈ ఆత్మను సంచారము చేయకుండా ఆపు చేసే శక్తి ఈ శరీరానికి లేదు. ఇది గుర్తుంచుకోవాలి. నువ్వెక్కడుంటే అక్కడే నీ ఆత్మ నీతోనే ఉంటుంది, కానీ ఇది ఎక్కడికైనా సంచారము చేయగలదు. ఎక్కడికి వెళ్ళగలదు? ఎక్కడికైనా వెళ్ళగలదు. ఇక్కడే మీరున్నారు, కానీ మీ ఆత్మ ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే వెళ్ళిపోతుంది. మీ చిన్నప్పటి ఊరికి మీరు వెళ్ళండి అని నేను అన్నానంటే మీరు ఎక్కడే ఉన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది మీ మనస్సు? చిన్నప్పుడు మీ స్కూల్ దగ్గరికి వెళ్ళండి అని అంటే మీ మనస్సు ఇప్పుడు మీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడున్నారు మీరు? ఎక్కడే ఉన్నారు. మనసుకు ఉన్నటువంటి శక్తి అంత గొప్పది, ఆత్మకు దేవుడిచ్చిన శక్తి అంత గొప్పది. ఏమేమి జరిగాయో అదంతా దేవుడు నీ యొక్క మస్తిష్కములో నిక్షిప్తము చేశాడు. దీనికి ఉన్న మెమరీ ఎంత అంటే, మొన్న ఒక ఆయన చెప్పాడు, నాకు గుర్తు, ఇంచుమించు 10 లక్షల జీబీలు. ఎన్ని లక్షలు? మీ సెల్ ఫోన్ జీబీ ఎంత? 128, 256 ఇంత. కానీ మన మెదడుకు దేవుడు ఇచ్చినటువంటి మెమరీ ఎంత అనంటే, మించుమించు నాకు జ్ఞాపకం లేదు, కానీ 10 లక్షలకు పైగా జీబీ దీంట్లో ఉంది. అందుకని మిమ్మల్ని ఇప్పుడు నేను మీ చిన్నతనానికి వెళ్ళిపోండి అంటే మీరు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వెళ్ళారు?
ఆత్మ మస్తిష్కంలో నుంచి అక్కడికి ప్రయాణము చేసేసింది. ఎంత శక్తి దీనికి ఉంది. అయితే ఈ ఆత్మ శరీరములో ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళగలుగుతుంది తప్ప మనిషి నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇప్పుడు అక్కడ ఏమవుతుందో నువ్వు చూడలేవు. నువ్వు చిన్నప్పుడు మసినటువంటి ఆ ప్రాంతాల్లో ఆ సమయానికి ఏదైతే నీ మనసులో గుర్తుందో అదే గుర్తుంటుంది, కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎందుకనంటే శరీరం ఇక్కడ దానికి అడ్డు పడుతూ ఉంది. నీ శరీరం అక్కడికి ఎగిరి వెళ్ళలేదు కనుక ఈ శరీరము ఈ ఆత్మను ఏం చేస్తుందనంటే ఇక్కడే ఉంచేస్తుంది. కానీ ధ్యానపరులైనటువంటి వారికి ఇది సాధ్యం. శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మరలా మరొక శరీరము ఆత్మగా ఆత్మ సంచార వరము కలిగి వెళ్ళగలుగుతుంది అనేటువంటిది మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఎక్కడున్నారు అంటే ఇక్కడే ఉన్నారు, కానీ 7 చోట్లకు వెళ్ళి ఆయన దైవజనులు దేవదాసయ్య గారు బోధ చేసిన వారుగా ఉన్నారు. 7 మందిరాల్లో 7 ప్రదేశాల్లో చేశారు అనంటే చూచినటువంటి వారికి ఆయన శరీరం కూడా కనిపిస్తేనే కదా చెబుతారు ఇక్కడికి వచ్చారు అనే విషయాన్ని. ఇది ఎవరికి సాధ్యము అనంటే జ్ఞానులకు మాత్రమే. గనుక ఈ శరీరము ఎక్కడుండగా ఆత్మ సంచారము చేస్తుంది. అందరికీ కూడా ఆత్మ సంచారం చేస్తుంది, కానీ గతములోనికి మాత్రమే వెళ్ళగలదు, కానీ ప్రస్తుతములోనికి ఆత్మ వెళ్ళదు. అలా వెళ్ళగలిగే శక్తి ధ్యానపరులకు మాత్రమే ఉంటుంది. ఇట్టి ధ్యానము చేస్తే ఎక్కడికైనా నువ్వు ఎగిరి వెళ్ళిపోగలవు. ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, గాలిలో ఆత్మ నిన్ను కూడా, గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రాకున కొనిపో ఊట కాష్టంబా, గ్రాకున కొనిపో ఊట కాష్టంబా, మనోవిచారము మహిమతలంపులే కావలేను. వీళ్ళు ఆత్మరూపులు కాదు. ఎవరు? ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు. వీళ్ళు ఆత్మరూపులు కాదు. మానవ శరీరముతో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతిని, అదే రీతిగా గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రక్కున కొనిపోవుట, అంటే ఎత్తుకెళ్ళిపోవడం పెద్ద కష్టమేం కాదు. దేవునికి స్తోత్రం. ఆ అనుభవంలో ఉన్నారు కనుకనే దైవజనులు దేవదాసయ్య గారు ఈ చరణాన్ని రాయగలిగారు. ఆయన కూడా అలాగే ఎగిరి ప్రయాణము చేశారు కనుకనే, ఆ దమ్ము ఆయనకు ఉంది కనుకనే ఈ చరణాన్ని ఆయన వ్రాయగలిగారు. నీకు ఉంటుందా ఈ శక్తి అనంటే నువ్వు ధ్యానములో గడిపితే దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు. చెప్పకూడదు, దేవుడు మహిమపడతాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ స్థితి మనకు లేదు అని అంటే కనుక నువ్వు వెళ్ళగలుగుతావు. ఎప్పుడు అనంటే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆత్మకు ఎంత శక్తి వస్తుందయ్యానంటే ప్రపంచమంతా చూస్తావు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను. ఈ శరీరానికి ఎంత శక్తి ఉంది? ఇదే శక్తి. శరీరానికి ఎంత ఉందో శక్తి ఇదే. నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తారు. లేదా ఎడమ వైపున ఎంత ఉందో ఆ గోడ దాకా చూస్తారు, ఈ వైపున ఎంత ఉంది చచ్చిదాకా చూస్తారు. దాని వెనకాల ఏముందో నీకు తెలియదు. కానీ నీ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే
ఎక్కడి నుంచి ఆ పక్కనే ఉందో చూడగలుగుతావు. అర్థమైందని మీకు ఆ విషయం అర్థమైందనుకుంటున్నాను. చనిపోయిన తర్వాత ప్రతి ఆత్మ పరలోకాన్ని చూడగలదు, పాతాళ లోకాన్ని చూడగలదు. గుర్తుపెట్టుకోండి, ఏం చూడగలదు? అన్నీ గమనించుకోగలుగుతుంది. ఎక్కడెక్కడికైనా సరే ఉన్నదంతా. అంటే ఈ ప్రపంచము ఈ ఆత్మకి ఏమైపోతుందో తెలుసా? చాలా చిన్నదైపోద్ది. గమనించండి, ఆత్మ ముందు ఈ ప్రపంచం ఏమైపోతుందో తెలుసా? చాలా చిన్నదే. ఈ ఆత్మ చాలా విశ్వరూపాన్ని సంతరించుకుంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారి ఒక ఉదాహరణ చెప్పారు బైబిల్లో. లూకాసు వార్తలు మనం చూస్తే 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి 31 వరకు మనము చదివితే అక్కడ యేసు ప్రభువు వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటా ఉదాహరణ అంటే, గనుక మీకు ఈ కథ లేకపోతే ఈ యొక్క మాటలన్నీ ఎరిగినటువంటి వారే. ఎవరిక్కడ? ఇద్దరున్నారు. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. భూలోకంలో ఈ ధనవంతుడు ఉన్నంతసేపు ఊదా రంగు బట్టలు, అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా బ్రతికేశాడు. చాలా జోవియల్గా బ్రతికేశాడు. తన ఇష్టానుసారమైనటువంటి సుఖముతో అతను జీవించాడు. అదే ఇంటి బయట అరుగున కురుపుల చేత బాధపడేటువంటి లాజరు ఉన్నాడు. అతని యొక్క కురుపులు కుక్కలు వచ్చి నాకేటంత వేదనతో ఉన్నటువంటి వాడు. అందరికీ మరణము వచ్చింది మరణం. ఎవరిని తీసుకువెళ్ళిపోయిందనంటే ఇద్దరిని తీసుకువెళ్ళిపోయింది మరణం. ఎవరిని తీసుకెళ్ళింది? ఇద్దరిని తీసుకుపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళతో లేరు. వారు చనిపోయిన తరువాత సంగతి యేసు ప్రభువు వారు మనకి ఇక్కడ విశదంగా బోధపరుస్తూ ఉన్నారు. 23వ వచనం, అనగా ఈ ఆత్మకు ఉన్నటువంటి లక్షణం ఏమిటయ్యానంటే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడ బాధపడుతున్నారు చెప్పండి? పాతాళములో బాధపడుచు కన్నులెత్తి. మొట్టమొదటి లక్షణం, ఈ ఆత్మకున్న లక్షణం ఏంటంటే చూడగలదు. ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడుంది ఆత్మ? భూమి మీద ఉందా? ఎక్కడుంది? పాతాళములో ఉంది. పాతాళములో ఉండి చూడగలుగుతూ ఉంది. కనుక ఆత్మకున్న లక్షణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎక్కడ చూడగలుగుతుంది? పాతాళం ఒకటే కాదు చూడగలగడం. ఎక్కడ చూస్తున్నాయనంటే పైన ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున చూస్తుంది. మరొకసారి మీకు చెప్తాను. అబ్రహాము రొమ్ము, హేడెస్సు, అలాగే షియోల్, ప్యారడైజ్, ఇంకా అగ్నిగుండం, పరలోకము, నరలోకం. అదొక సబ్జెక్టుగా మీకు చెప్తాను. సరే, ఏమి చూడగలుగుతున్నాడు ఈ యొక్క ధనవంతుడు అని అంటే, పాతాళములో ఉండి బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి, అంటే దగ్గరలో లేరు. ఎక్కడున్నాడు చెప్పండి? దూరమున ఉన్నటువంటి అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరును చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధనవంతుడు పేరు రాయబడలేదు, కానీ ఈ ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడో ఆ పేరు రాయబడింది. ఆ రొమ్మున ఉన్నటువంటి వ్యక్తి పేరు లాజరు అని వ్రాయబడింది. గనుక మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనకు పెట్టబడేటువంటి పేరు శరీరానికి పెట్టబడుతుందా, ఆత్మకు పెట్టబడుతుందా? చెప్పాలేనంటే ఆత్మకి పెట్టబడిన పేరు ఇది. ఈ పేరు ఎవరికి పెట్టబడుతుంది తెలుసా? ఎందుకని? మనిషి చచ్చిపోయిన వెంటనే ఏమంటారు? రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయాడు.
శవం అక్కడే ఉంది. ఏమంటున్నారు? చచ్చి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి పెట్టారు పేరు? అర్థమవుతుందంటే తెలియకుండానే ప్రతి మనిషికి శరీరానికి కాదు పెట్టేది పేరు, ఆత్మకు పెట్టబడుతుంది పేరు. దేవుని స్తోత్రం. ఆత్మ నివసించడానికి ఒక శరీరాన్ని దేవుడు ఏం చేశాడు? అమర్చాడు. నీవు నాకొక శరీరమును అమర్చితి. కనుక ఈ శరీరము ఆత్మకు అమర్చబడినటువంటిది. ఆత్మ అనేటువంటిది ఎంత పెద్దదేనంటే విశ్వాంతరాలలో కూడా వెళ్ళగలిగేటంత పెద్దది. ఇంత కాదు, అర్థమైందా మీకు? దేవుని యొక్క నోటిలో నుండి వచ్చినటువంటి జీవవాయువు నరుని యొక్క నాసికారంధ్రములలో ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అందరిలోనూ పెట్టబడుతుంది. అంటే చిన్నదా ఇది ఆత్మ? ఈ ఆత్మ కనెక్ట్ అయి ఉంది ఎప్పుడు కూడా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి? దేవునిలో నుండి వచ్చింది. కనుక ఈ ఆత్మ ఎప్పుడు కూడా ఎవరికి కనెక్ట్ అయి ఉండాలి? ఆయనకి కనెక్ట్ అయి ఉండాలి. కానీ సిగ్నల్స్ కట్ చేసేస్తున్నాడు వీడు. ఏంటి? దేవునితో ఉండవలసినటువంటి సిగ్నల్స్ ఏమైతే ఉన్నాయో, అనుసంధానమైపోయి ఉండవలసినటువంటి ఈ ఆత్మను ఏం చేస్తున్నాడు అంటే పాపం వైపుకు చూడటం ద్వారా, దేవుడి వైపుకు చూడకుండా మానేసి పాపం వైపుకు చూడటం ద్వారా ఆయనకు వీడికి ఉన్నటువంటి బంధాలు ఏమైపోతున్నాయి? తెగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరికి బాధ అలా తెగిపోతూ ఉంటే అర్థం చేసుకోండి. ఈ బంధాలు తెగిపోతూ ఉంటే ఎవరికి బాధ? పేగు బంధం తెగిపోయిందని అంటే కనుక ఎవరికి బాధ? తల్లికే కదా బాధ. దూరంగా వెళ్ళిపోయినా బాధే. ఒకవేళ బిడ్డ చనిపోయినా ఎవరికి బాధ? పేగు బంధం అని అన్నారే. ఇప్పుడు ఏ బంధంతో ఉన్నాం మనం? దేవునితోటి ఆత్మబంధం. ఈ పేగు బంధమే నీకు ఇంత బాధ కలిగిస్తే దేవుని ఆత్మబంధం ఆయన్ని ఎంత బాధ పెడుతూ ఉందో. ప్రపంచంలో ఉన్నటువంటి వారు అనేక కోట్లాది మంది ప్రజలు ఆయన ఎవరో ఎరగకుండా దూరంగా ఉంటుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో. ఎందుకంటే ఆయనలో నుంచి వచ్చినటువంటి జీవవాయువే జీవాత్మగా మారింది కనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ఆత్మ చిన్నది కాదు. ఈ ఆత్మ చాలా విశాలమైనటువంటిది. అందుకని ఇక్కడ పాతాళములో ఉన్నటువంటి వాడు ఏ రూపంలో ఉన్నాడు? అతను కూడా ఇప్పుడు ఇది గమనించాలి. ఏ రూపంలో ఉన్నాడు? వాడు అక్కడ ఆత్మరూపిగానే ఉన్నాడు. ఈ ఆత్మరూపిగా ఉన్నటువంటి ధనవంతుడు ఆత్మరూపిగా ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి అబ్రహామును చూస్తున్నాడు, లాజరును చూస్తున్నాడు. కనుక ఈ పేరు ఎవరికి పెట్టబడుతుందయ్యా అంటే శరీరానికి కాదు, గమనించండి, ఆత్మకే పెట్టబడుతుంది. అంటే ఈ శరీరంలోకి పెట్టబడితే కనుక ఎప్పుడూ ఉండాలి. శరీరం ఉంటుందా? నిజంగా శరీరానికే పెట్టారనుకుందాం పేరు. పచ్చబొట్టు వేయించుకున్నాడు ఇక్కడ. ఎవరి పేరు? ఆడి పేరో, లేకపోతే వాళ్ళ అమ్మ పేరో, లేకపోతే వాళ్ళ కొడుకు పేరో, లేకపోతే ప్రేయస్ పేరో వేయించుకున్నాడు. ఉంటుందా ఇది పచ్చబొట్టు? మట్టిలోకి వెళ్ళిపోతే ఈ పచ్చబొట్టు ఉందా? అంటే పేరు అనేది శరీరానికి కాదు పెట్టేది, ఆత్మకు పెట్టబడుతుంది. అందుకని బాప్తిసం తీసుకున్నప్పుడు పేరు మారుస్తారు. చాలామంది అంటారు దీన్ని, ఎందుకు మార్చాలి పేరు? పేరులో ఏముందండి? మనిషి మారితే మన పరలోకంలో నిన్ను దేవుడు ఎవరు ఏమనుకోవద్దు, రామకృష్ణ అనుకుందాం. నీ పేరు రామకృష్ణ. బాప్తిసం పొందేశావు కానీ నీ పేరు మాత్రం మారలేదు, అలాగే ఉంది. పరలోకంలో ఇప్పుడు ఈ ధనవంతుడు రామకృష్ణను చూశాడు. ఏమని పిలుస్తాడు? రామకృష్ణ అంటే తెలియకుండానే వీడి నోటితోటి రామకృష్ణ అంటున్నాడు కదా. అర్థమైందని నేను చెప్పేది మీకు. పరలోకంలో కూడా ఈ పేరు కావాలా ఇంకా నీకు? అందుకనే దేవుడే ఆది నుండి మనము చూస్తే ఆయన అవసరమైనప్పుడల్లా పేర్లు మార్చాడా లేదా? అబ్రహాముకు మార్చాడు, అబ్రాహాము నుండి అబ్రహాముగా మార్చాడు, హాని ఇచ్చాడు. షారాయిలో నుంచి ఈని తీసేశాడు, అనగా తీయవలసిన వాటిని తీసేశాడు. దేవుని స్తోత్రం.
ఎవరైతే తీసేశాడు కత్తిరింపు? ఆడవాళ్ళకి ఏం చేశారు చెప్పండి? కట్ చేయాలి వాళ్ళ దగ్గర అయ్యండి, కట్ చేయవలసింది కట్ చేయలేదు. ఎందుకంటే అవ్వమ్మ ఏం చేసింది? తప్పు చేసింది కనుక ఏం చేసింది? తినవద్దన్నది తినదు కనుక కత్తిరింపు వేయాలి కదా. ఎలాంటి వాళ్ళకి ఏం చేయాలి? చెప్పిన మాట వెళ్ళిన వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? అందుకనే షారాయి అన్న మాటలో ఈ తీసేసి, అమ్మ నువ్వు కొంచెం ఎక్కువగా ఉన్నావు. అవును, నిజంగానే ఎక్కువ ఆవిడ అన్నింటిలోని ఎక్కువ కాదా? అబ్రహాం గారి స్పీడా షారాయి స్పీడా చెప్పండి?